ఆ! ఎవరు 420? తొందరపడి ముందే కూసిన కేసీఆర్. ఎవరు 420? ఎవరు 420? కాంగ్రెస్ హామీలపైన బీఆర్ఎస్ బుక్లెట్ రిలీజ్ చేసింది. ఇంత తొందరగా, ఇంత హడావుడిగా అసలు నెల రోజులు కూడా కాకముందే ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి నిన్నటికి నెల కరెక్ట్‌గా. ఈయనకు ఆగుతలేదు, బుక్ రిలీజ్ చేసిండు. 420 హామీల పేరుతో విడుదల. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే బీఆర్ఎస్ అత్యుత్సాహం. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామంటున్న హస్తం. కేసీఆర్ హయాంలో ఇచ్చిన హామీలపైన నిలదీత. కేసీఆర్ మంత్రివర్గం ఎప్పటికీ ఏర్పడిందో గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ 2018లో ముందస్తుకు పోయి గెలిచిన తర్వాత క్యాబినెట్ ఎప్పుడు విస్తరించిండండి? క్యాబినెట్ ఎక్కడిది? నేనే మొత్తం క్యాబినెట్, నేనే ఎమ్మెల్యే, నేనే క్యాబినెట్, మొత్తం రాజ్యమే నాది అని క్యాబినెట్ విస్తరించకుండా నెలల తరబడి కాలయాపన చేసిండు. జనాలు తన్నుడు దంతే 2019 ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకి బీజేపీకి 4, కాంగ్రెస్కి 3, 9 సీట్లు, ఒకటి ఎంఐఎం. షాకింగ్ రిప్లై ఇచ్చారు కేసీఆర్కి. వెంటనే తేరుకొని దడుచుకొని మళ్ళా క్యాబినెట్ విస్తరణ చేపట్టిండు. నువ్వు కనీసం 2018లో గెలిచిన తర్వాత క్యాబినెట్ విస్తరణ కూడా చేయలేనుడివి. నువ్వు నెల రోజులు కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నావు. క్వశ్చన్ చేయాలి 100%. వాళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో మేము అమలు చేస్తామన్నారు. 100 రోజుల్లో చేయకపోతే ఒక 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 విశ్లేషణ చేయి. ఏమేమి అమలు చేసిరు, ఏమేమి అమలు చేయలే, ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇప్పుడు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 6,71,000 కోట్లు అప్పు చేసిరు, మేము దాన్ని సెటరైట్ చేస్తున్నామని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు అప్పు పేరు చెప్పి కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. మరి అప్పు ఉన్నదన్నది ముందు నుంచి మనం మొత్తుకుంటూనే ఉన్నాం కదా, మరి ఎందుకు హామీ ఇచ్చిరన్న క్వశ్చన్ కామన్గానే వస్తుంది. జనాలు దీన్ని రిసీవ్ చేసుకోరు. చూద్దాం, సమయం ఇస్తున్నాం. చేయకపోతే అదే ప్రజలు మీకు ఏ గతి అయితే పట్టిందో వాళ్ళకి అదే గతి పడుతుంది. డౌట్ ఏముంది అందులో? ఈయన హామీలు చూడు, 10 సంవత్సరాలు ఈయన ఇచ్చిన హామీలు. దళిత సీఎం అయిందా? దళితులకు 3 ఎకరాలు వచ్చిందా? నిరుద్యోగ వృత్తి వచ్చిందా? దళిత బంధు వచ్చిందా? ఏకకాలంలో రైతు రుణమాఫీ ₹1,00,000 వచ్చిందా? ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయా? ఏది అమలు చేసినావు నువ్వు? ఇంకా రాసుకుంటూ పోతే KG to PG, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇవన్నీ రాయొచ్చు. ఉచిత ఎరువులు రైతులకి 2015లో ఎగిరెగిరి చప్పట్లు కొట్టినారు ఆ రోజు. ఇవన్నీ అయినాయా? ఇరవై 25 రోజుల్లో వీళ్ళు ఏమేం చేశారు? మహిళలకు ప్రతి నెల 2,500 ఇంక ఇయ్యలే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు అమలు చేస్తున్నారు. రైతులకు, కౌలు రైతులకు 15,000 ఇవ్వలే. పేదవారికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇంక ఇవ్వలే. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు అమలు చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇంకా అది ఎంతవరకు ఫీల్డ్లో, గ్రౌండ్లో అమలు అవుతున్నది అన్నది చూడాలి. అర్హులకు చేయూత కింద 4,000 పెన్షన్ ఇంకా అమలు చేయలే. చూద్దాం ఏం అమలు చేస్తారో, ఏం అమలు చేయరో. ఇక నిన్న ఇలా కొడుకు ప్రెస్ మీట్ పెట్టి ఇక దంచుతున్నాడు ఉపన్యాసం. కనీసం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కూడా లేడు ప్రజలు ఇచ్చిన తీర్పుని. అరే పబ్లిక్ ఒక రిప్లై ఇచ్చినారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలని. ప్రజలు మోసపోయారు, ప్రజలకు ఏమేమో చెప్పారు. ఇదే